నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 10 నవంబర్ 2025 సోమవారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. ఢిల్లీలో కొంచెం కాలుష్యం ఎక్కువ ఉంది, అందుకే మాస్క్ పెట్టుకున్నా. ప్లస్ చలి కూడా ఎక్కువ అయిపోయింది సార్. నిన్న ఉదయం దిగిన అయితే న్యూస్ ఛానల్లో అనుకోకుండా ఒక వార్త చూసిన. ఒక చెల్లెమ్మ, నేను అందంగా లేను, నాకు సంబంధాలు వస్తలేవని పాపం సూసైడ్ చేసుకుంది. నిజంగా అంటే ఆమె మీద ఏ రేంజ్లో ప్రెషర్ ఉండాలి. ఏదన్నా సంబంధం వచ్చి చూసి అమ్మాయి బాగాలేదని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతే బాగా బాధ అనిపించింది. ఎందుకు ఒక వీడియో చేద్దాం. చాలామంది అమ్మాయిలు నేను అందంగా లేనని చెప్పి బలత్మరణానికి పాల్పడుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్లో అయ్యో నా లైఫ్ అయిపోయింది, నాకు సంబంధాలు అత్తలేవు, నేను అందంగా లేనిగా నాకు పెళ్ళే కాదని బాధపడేటోళ్ళు ఈ వీడియో చూడు, మగోళ్ళైనా ఆడోళ్ళైనా. మనకు మొన్న ఈ సంవత్సరం ఏప్రిల్ మే టైంలో అనుకుంటా, प्रयागराज में जो हुआ उसका नाम कुंभ मेला है ना? ओए, प्रयागराज में कुंभ मेला हुआ था ना? కుంభ మేళా జరిగింది సార్. అది 100 సంవత్సరాలకు ఒకసారి, 150 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. నేను కూడా పోయిన ఫ్యామిలీతో. అయితే ఆ కుంభమేళలో ఒక పూసలు అమ్ముకునే ఆమె ఉంటుంది. అతనికి 4 ఆడపిల్లలు, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి. ఆ పూసలు అమ్ముకునే అమ్మాయిని సోషల్ మీడియాలో ఒక వ్యక్తి దాని గురించి ఆ అమ్మాయిని చూపెట్టుకుంటూ ఒక వీడియో చేసి, అది ఆ అమ్మాయికి అప్పటిదాకా ఫాలోవర్స్ లేరు, ఆమెకు ఇన్స్టాగ్రామ్ ఉంది కానీ అది లైట్గానే వాడుతుంది. సోషల్ మీడియాతోటి పెద్ద ఆమెకు సంబంధాలు తక్కువ. అసలు అమ్మాయి ఇప్పుడు సినిమా యాక్టర్ అయింది. కానీ అంటే నేను ఓపెన్గా నా ఒపీనియన్ చెప్తున్నా, తప్పుగా. నాకైతే ఆ అమ్మాయి పెద్ద అందంగా ఉన్నట్టయితే కనిపించలేదు. ఆమెకు మాట్లాడరాదు. ఓన్లీ ఆమెకు వచ్చింది ఏంటిది, ఆమె దగ్గర ఉన్న పూసలు అమ్ముకునే టాలెంట్ ఉంది ఆమెకు, గంతే. అసలు అమ్మాయి ఇప్పుడు సెలబ్రిటీ. అంటే మనకు టైం వస్తుంది. ఆ టైం వచ్చేదాకా ఈ సంబంధాలు అచ్చుడు పోవుడు ఇట్లాంటి మస్తు మంది జీవితాలలో జరుగుతాయి. అవి జరిగినప్పుడు ఆ లైట్ తీసుకొని మన పని మనం చేసుకుంటూ పోతే మనకు వచ్చే టైము అంతకు మించి వస్తుంది. అందుకే దేవుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలో మనం ఇష్టపడ్డ వాళ్ళని దూరం చేస్తాడు, నిజంగా. ఎందుకంటే ఆమె మన రాతలు లేదని ఆయనకు తెలుసు, మనకు తెలియదు. ఆ ముచ్చట దూరం చేసి మన రాతలు ఎవరు ఉన్నారో వాళ్ళని మన దగ్గరికి పంపిస్తాం. మనం వాళ్ళతో హ్యాపీగా ఉంటాం, మంచిగా బతుకుతాం, మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళతో మంచిగా లైఫ్లో సెటిల్ అయిపోతాం. అంటే మనకి ఏది కావాలనో దానికంటే బెటర్ది భగవంతుడు మన కోసం చేసి పెడతాడు. కానీ అప్పటిదాకా మనం దాన్ని ఆపుకోలేక, ఆ స్టేజ్ దాకా పోయి ఉండలేక మనం ఏం చేస్తామంటే ఇక జీవితం అయిపోయింది, ఇక్కడికే లాస్ట్ అని ఏమన్నా ఒకటి వేసుకొని చచ్చిపోతాం. ఈ మధ్యకాలంలో ఇవి బాగా అయిపోయింది. నా ఎంబడి ఒక అమ్మాయి 5 సంవత్సరాలు తిరిగింది, నన్ను వాడుకుంది, నాకంటే బెటర్ రోడ్ దొరికితే వెళ్ళిపోయింది. అరే వెళ్ళిపోని భయ్, నీకంటే బెటర్ రోడ్ ఇప్పటి మందమే, కానీ నువ్వు ఆనికంటే బెటర్ అని ఆమెకు తర్వాత తెలుస్తుంది. ఆమెకు ఎప్పుడైతే నువ్వు అందరికంటే బెటర్ అని తెలిసినప్పుడు ఆమె నీకు అనుచూపు మేరలో కూడా నువ్వు ఆమెకు కనబడు, అంత హై పొజిషన్లో ఉంటావు నువ్వు. అమ్మాయిలు కూడా మిమ్మల్ని ఎవరన్నా వాడుకొని మిమ్మల్ని రిజెక్ట్ చేసి అంబులెన్స్ వచ్చిందని పార్క్ చేసిన ఆ సౌండ్ వినబడుతుంది. అమ్మాయిలను కూడా మీ అందాన్ని ఆకర్షణ కోటి మిమ్మల్ని ఇష్టపడ్డా, నువ్వే ప్రపంచం, నువ్వు లేకపోతే జీవితమే లేదు అని మీ ఎంబడి వాడి మిమ్మల్ని అనుభవించి తర్వాత మిమ్మల్ని మీ అవసరం ఎంత ఉందో అంతసేపు మీతో ఉండి మీ అవసరం తీరినాక వేరే దిక్కుపోతారు కదా. అసంటోని ఒక ఇంటికి నెత్తిలకెళ్ళి రోజు కొన్ని ఇంటికి ఊసిపోతాయి, అందులోకెళ్ళి ఒక ఇంటికి ఊసిపోయింది అనుకోరు, గంతే. నిజం చెప్తున్నా. మనిషి ఎప్పుడు కూడా ఒకటెక్కడ ఆగిపోవద్దు. ఆగిపోయిందా ఇక వాడు క్లోజ్. ప్రతి మనిషికి ఫీలింగ్స్ ఉంటాయి లోపల. అయ్యో ఇట్లా అయిపోయాయని కొన్ని రోజులు మెంటల్గా అప్సెట్ అయ్యి సరిగా నిద్ర పట్టక ఇట్లాంటి సమయాలలో తాగుడుకు బానిసవుడు,
డ్రగ్స్కు బానిస అవ్వడు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిలబడతాం చూడు, అటువంటి టైంలో నీకు వెనుక మళ్ళీ భగవంతుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను తన చేతితోటి బట్టి పైకి లేబట్టి నేను ఎక్కడ ఉంచాలో అక్కడ చూస్తాడు. ఆ టైం వస్తుంది, కానీ ఆ టైం వచ్చాక మనం ఫైట్ చేయాలి. ఆ చెల్లె నాకు తెలిసి ఆమెకు 22-24 ఇయర్స్ ఉంటాయి. అమ్మ 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారమ్మా మన దాంట్లో. ఆడవాళ్ళు 30-35కి వేసుకొని పిల్లలు కాని వాళ్ళు ఉన్నారు. సినిమా యాక్టర్లను చూడరు మీరు. సినిమా యాక్టర్లు ఒక హీరోయిన్ తప్ప మిగతా పక్కపోయిన వాళ్ళు అందరూ అందంగానే ఉంటారా? వాళ్ళకు అమ్మాయి కంటే అమ్మాయి ఫ్రెండ్స్ కాలేజీలో ఒక కాలేజ్ సీన్ ఉంటుంది. డైరెక్టర్ ఏం చేస్తాడు, హీరోయిన్ని మంచిగా చూపెట్టాలి కాబట్టి హీరోయిన్ని మంచిగా పెట్టి హీరోయిన్ పక్కకు, ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు, నువ్వైతే నాకు తెలిసి అందంగానే ఉన్నావు అంటే నీకు నల్లగా ఉండడం వల్ల నువ్వు నేను అందంగా లేనని ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకున్నావు. నల్లగా ఉంటే ఏమవుతుందమ్మా? నల్లగా ఉన్నోళ్ళు శరీరం మీద తులం బంగారం వేసి చూడు ఎంత మెరుతుంది. ఎర్రగా ఉన్నోని మెడలై అసలు బంగారమే కనబడదు. బంగారం అసలు లేదంటాం. అంటే బంగారంకు నీ మెడలకు వచ్చినాక బంగారం వాల్యూ పెరుగుతుంది, నీ వాల్యూ కాదు, బంగారం వాల్యూవే పెరుగుతుంది. అది నువ్వు గుర్తించక ఉట్టిగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది. నేనేం స్క్రిప్ట్ రాసుకొని వీడియో తీస్తలేను సార్, ఇక్కడేం నా దగ్గర ఏం స్క్రిప్ట్ లేదు, వాస్తవాలు మాట్లాడుతున్నాను. అమ్మాయిలు ఒక హీరోయిన్ని ఒక సినిమా షూటింగ్లో తీసుకున్నప్పుడు ఆ హీరోయిన్ కంటే ఆమె చుట్టూ పెట్టే ఫ్రెండ్స్ను అందంగా లేని వాళ్ళని పెడతారు. ఎందుకంటే మనం చూసేటోళ్ళ దృష్టి అంతా హీరోయిన్ మీదనే పడాలి. ఒకవేళ హీరోయిన్ పక్కకు అనుష్క పక్కకు ఇంకొక హీరోయిన్ అందగత్తెను పెట్టినాం, తమ్మన్నను పెట్టి తమ్మన్నను కూడా చూస్తాం కదా మనం. అట్లా అందుకే మనం ఎప్పుడు కూడా నేను అందంగా లేను, నాకంటే అందంగా ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతుంది, నీకు టైం వస్తుందమ్మా. నువ్వు ఆ టైం దాకా ఆగలే. ఇప్పుడు నువ్వు చనిపోయినావు, నువ్వు పైకి అయినాక పైన ఉన్న వాళ్ళు నీ భవిష్యత్తు నీకు చూపెడతారు, ఇవన్నీ నీకు ఇటువంటి భవిష్యత్తు ఉండే నీ చేతులారా నువ్వు నాశనం చేసుకున్నావు అని. అప్పుడు బాధపడతావు. ఎగ్జామ్లో ఫెయిల్ అయినా అని చచ్చిపోడు, ప్రేమలో ఫెయిల్ అయినా అని చచ్చిపోడు, అందంగా లేదు. అరే ఇచ్చిందే 100 ఏళ్ళు, ఇంట్లో బాల్యం 15-20 ఏళ్ళు వీకనే వీకింది, ఇక 20 నుంచి కష్టాలు స్టార్ట్. నువ్వేం చేస్తున్నావు అని 100 మంది అడుగుతారు. సరే ఏదైనా పని చేస్తే మా వాడు గింత సంపాదిస్తుండు, మా బిడ్డ గంత సంపాదిస్తుండు అని చూటిపోటి మాటలు. ఈ కలియుగంలో మీరు ఏమన్నా చెప్పరు. నువ్వు బాగుపడతావా అంటే ఓర్వలేని వాళ్ళు, నువ్వు నష్టపడితే సంతోషపడేటోళ్ళు ఎక్కువ ఉంటారు. అయ్యో పాపం కష్టాలలో ఉంది మనం కొంచెం సాయం చేద్దాం అనేటోడు ఒక్కడు కూడా ఉండడు. ఒకవేళ ఆడేమన్నా ముందటికి వచ్చి సాయం చేస్తే సమాజం వాళ్ళిద్దరికి ఏదో ఉంది, లేకపోతే గీ దాంట్లోకి ఎందుకు సాయం చేస్తారు, ఈ లెక్క ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న జనరేషన్ ముచ్చట. అందుకే టైం అయిపోయిందని, ఏదో జరిగిపోయిందని కుంగిపోయి మానసికంగా మనిషి శారీరకంగా దృఢంగా ఉన్నా కానీ మానసికంగా వీక్ అయింది అనుకో, అన్నిట్లలో ఫెయిల్ అవుతాడు. నువ్వు శారీరకంగా బక్కగా ఉండి ఎట్లనే ఉండు, మానసికంగా స్ట్రాంగ్ ఉండాలి. మానసికంగా స్ట్రాంగ్ ఉన్నోడు ఏదైనా సాధించగలుగుతాడు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎంతమంది లేడీస్ బయట ఏమేమో పనులు చేసుకొని బతుకుతలేరు. అరే నువ్వు కూడా ఏదైనా నీకు టాలెంట్ ఉంటే ఏదైనా ఇన్వాల్వ్ కానీ ఉంటే. మా దగ్గర ఒక అమ్మాయి, ఆమె కొంచెం మగ ఫేస్ ఉంటుంది, ఆమె ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ కొట్టింది. అందంగా లేదు, లేకపోతే ఏమైంది? ఆమె టాలెంట్ ఆమెకు ఉంటుంది. దేవుడు మూగోళ్ళకు, వికలాంగులకు, ఇసొంటి వాళ్ళకి ఏదో ఒక సపరేట్ టాలెంట్ ఇస్తాడు. ఆ టాలెంట్ పెట్టుకొని బతుకుతారు. కాలు లేనోడు, ఒక కాలు ఒక చెయ్యి లేనోడు కూడా కష్టపడి పని చేస్తాడు. అటువంటి సిస్టంలో ఉన్నాం మనం. నువ్వు ఎందుకమ్మా అందంగా లేని నేను నాకు పెళ్ళిళ్ళు అవుతుందా? నువ్వు నీకు కూడా ఎవరో ఒకరు దొరుకుతుండే కానీ నిన్ను ఇష్టపడేటోళ్ళు. ఏ లోకంలో ఉన్నావు తల్లి? నువ్వు చచ్చిపోతే నీకంటే నువ్వు చనిపోయినా అయిపోయింది, కానీ మీ అమ్మ నాన్నకి ఎంత బాధ ఉంటుంది చెప్పు. నా బిడ్డ ఈ 24 ఏళ్ళు రోజు ఎంత నరకం అనుభవించింది ఉంటుందని. ఉండదా? ఆ మొనాలిసా ఏమందంగా ఉంది చెప్పు. ఆమె దగ్గర అందంగా ఏదైనా ఉందంటే ఆమె కళ్ళే, మిగతా అంతా వేస్ట్. మరి ఇక అట్లా ఒక్కొక్క హీరోయిన్ గురించి చెప్తే ఒక్కొక్క పార్ట్ ఉంటుంది అంతే, మిగతా అన్నీ వేస్ట్. అంత పర్ఫెక్ట్గా మనిషి మొత్తం స్ట్రెచ్చర్ కింద నుంచి పైదాకా అందంగా ఉండరు. చాలా దాంట్లో కూడా ఏమో మైనస్లు ఉంటాయి అందంగా ఉన్నోళ్ళు దాంట్లో కూడా. అట్లా నారాజు అయ్యి ఆత్మహత్య చేసుకుంటే ఏమొచ్చింది చెప్పు? మీ అమ్మ నాన్న తప్ప మిగతా వాళ్ళన్నా బాధపడతారా? అయ్యో పాపం అనేటోళ్ళు వాళ్ళు ఉంటారు. ఒకేసారి ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. ఖచ్చితంగా వీడియో వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. నచ్చితే షేర్ చేయండి. నమస్తే, జై శ్రీరామ్.